శ్రీమాత్రే నమః. ఎన్నో విషయాలకి భయపడుతూ ఉంటాం. పిల్లి ఎదురొస్తే అమ్మో ఏం జరుగుతుందో, పుల్లలు ఎదురొస్తే అమ్మో ఏం జరుగుతుందో, ఎవరైనా ఎదురొస్తే అమ్మో ఏం జరుగుతుందో. అలాగే ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నది ఏంటంటే, చీమలు ఇంట్లోకి వస్తే చాలా శుభప్రదంట కదండి, విదేశాలకు కూడా వెళ్తారట కదా, ఐశ్వర్యం కూడా ఉంటుందట కదా, మళ్ళీ అందులో నల్ల చీమలు మాత్రమే రావాలట, ఎర్ర చీమలు ఉండకూడదట, ఎర్ర చీమలు ఉంటే దరిద్రంట కదా, దీని గురించి చెప్పండి అని. అది వినడానికి చాలా చిన్న విషయమే అని అనిపించినా ఖచ్చితంగా ఈ విషయం గురించి చెప్పాలి అని అనిపించింది. నిజమే, ఇంట్లోకి చీమలు వస్తే ఐశ్వర్యం వచ్చి తీరుతుంది. అది ఎలా అంటే, గ్రహించే మనసే ఉండాలి కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి అణువు మనకి ఒక జీవిత పాఠాన్ని నేర్పుతుంది. అందుకు చీమలను కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. చీమలను మనం చూస్తే ఏమనిపిస్తుంది, ఎంత అల్పంగా ఉంటాయి చీమలు, అల్పంగా ఉన్నాయి కదా అని అవి వెనకడుగు వేస్తాయా? వెయ్యవు. ఎంత బరువు మొయ్యగలవో అంత బరువుని మోసేందుకు అవి సిద్ధంగా ఉంటాయి. అందుకే చీమలు తమ బరువు కంటే దాదాపుగా ఎన్నో రెట్లు అధిక బరువుని మొయ్యగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంటాయి. కానీ మరి మనుషులు అద్భుతంగా ఆలోచించగలం, వాటిని అమలుపరిచే సత్తా ఉంటుంది. అయినా సరే ఏదో ఒక భయం, లేనిపోని పరిమితులన్నింటినీ ఊహించేసుకుని ఇది నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని గిరిగేసేసుకుని కూర్చుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ చీమలు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించట్లేదా? అలానే ఆహారం కోసం చీమలు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ చీమలకి ఏదైనా అడ్డు వస్తే అది వెనక్కి వెళ్ళదు, ముందుకు వెళ్ళేందుకు ఇంకేదైనా మార్గం ఉందేమో అన్వేషిస్తాయి. చీమలు వెళ్తున్నప్పుడు చెయ్యి అడ్డు పెడితే నల్ల చీమలకి ఒకసారి చూడండి, ఎర్ర చీమలకు అడ్డు పెట్టకండి, అవి గనక కుట్టాయంటే మామూలుగా ఉండదు. అయితే అడ్డు పెడితే చెయ్యి వెంటనే చీమలు ఏం చేస్తాయి, వాటి దారిని మార్చుకుంటాయి. మార్చుకుని మళ్ళీ అవి ఎలా వెళ్ళాలో ఆ గమ్యాన్ని చేరుకుంటాయి. ఎంత అడ్డంకొచ్చినా సరే అవి వాటి గమ్యాన్ని చేరుకుని తీరతాయి. జీవితంలో మనం ఏం చేస్తాం, 1-2 అడ్డంకులు వస్తే బెంబేలెత్తిపోయి చేతులు ఎత్తేస్తాం. మరి అలా చేతులు ఎత్తేసే మనకి ఇలా నిరంతరము లక్ష్యం వైపుగా సాగిపోవటమే ధ్యాసగా ఉన్న చీమలు మనకి స్ఫూర్తినివ్వటం లేదా? అలాగే కలిసికట్టుగా ఉంటే చీమలు, మనకి పద్యం కూడా వస్తుంది, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావద సుమతి అని. చీమలు గొప్ప సంఘజీవులు, అవన్నీ కలిసి ఉంటాయి. సేకరించిన ఆహారాన్ని అంతటినీ మిగతా జీవులతో పంచుకుని తినడానికి ఇష్టపడతాయి. ప్రతి చీమ తనకు ఎదురుపడిన చీమతో దారుల గురించి, ఆహారం గురించి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయట. చీమల మీద పరిశోధన చేసిన వాటిల్లో ఈ విషయాలన్నీ తెలుస్తాయట. అంటే వాళ్ళ ఆకలి తీరటమే కాదు, తోటి వాళ్ళ కడుపు కూడా అవి నింపుతాయి. అలా నింపినప్పుడే నిజమైన తృప్తి లభిస్తుంది అని చీమల ద్వారా మనకి తెలుస్తుంది, అవి మనకి తెలియజేస్తున్నాయి. మరి ఇది ఎంత అద్భుతమో కదా. అలాగే చీమలు దూరదృష్టి కలవి. ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేనప్పుడు అవి ఏం చేస్తాయి, పుట్టలను నిర్మించేసుకుంటాయి, ఆహారాన్ని అంతటినీ పోగేసుకుని అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే దీర్ఘకాలంలో తిండికి గూడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయి అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. ఒంట్లో సత్తు ఉన్నప్పుడు శ్రమించటమే కాదు, అది లేని రోజు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి అనే ఆలోచన చీమల వల్ల మనకి కలుగుతుంది. అలాగే చీమల్ని చూస్తే నిరంతరము ఏదో ఒకటి వెతుకులాటలో ఉన్నట్టే కనిపిస్తాయి. ఆహారాన్ని వెతుక్కుంటూనో, లేదు అంటే దొరికిన ఆహారాన్ని మోసుకెళ్తూనో, లేదంటే సాటి చీమలతో సమాచారాన్ని పంచుకుంటూనో ఇలా తిరుగుతూ ఉంటాయి కదా. మనకి ఆలోచించే దమ్ముంది, ఒంట్లో పనిచేసే సత్తా ఉంది, ఇవన్నీ ఉన్నా మనం ఏమీ చెయ్యం. కానీ చీమలు మనకేం చెప్తున్నాయి, ఒంట్లో పనిచేసే సత్తా ఉన్నంత వరకు విశ్రమించద్దు అని మనకి చీమలు చెప్పట్లేదా? ఇన్ని విషయాలు మనం చీమల దగ్గర నుంచి నేర్చుకుంటున్నప్పుడు మరి చీమలు ఇంట్లో ఉంటే శుభప్రదమే కదా. ఇవన్నీ మనం చీమల దగ్గర నుంచి నేర్చుకుంటే చక్కగా మన జీవితం కూడా ఒక గాడిలో పడితే మరి మనం కూడా ఎంత ఐశ్వర్యవంతులవుతాం చెప్పండి. చీమలను చూసి నేర్చుకోవాలి తప్ప చీమలు ఇంట్లోకి వస్తే విదేశాలకు వెళ్ళిపోతాం, చీమలేమో ఉత్తర దిశ నుంచి బయటికి వెళ్తేనేమో డబ్బు వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది అని ఆలోచించటం చాలా తెలివి తక్కువ పని. శకున శాస్త్రం ఉంది,
కానీ అవి కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. శకున శాస్త్రం గురించి మహాస్వామి వారు చెప్పారు. అది మనం తర్వాత ఒకసారి చర్చించుకుందాం. కాకపోతే ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, ఈ నల్లచీమల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయట కదండి, చెప్పండి అని. అలాగే ఎర్రచీమలు ఉంటే దరిద్రంట కదా, వాటిని చంపేయాలట కదా అని. ఒక్కసారి ఆలోచించి చూడండి, నల్లచీమలు మన ఒంటి మీద పాకినా ఏం చెయ్యవు, కానీ ఎర్రచీమలు మన ఒంటి మీద పాకితే ఏమవుతుంది, కుట్టి పెడతాయి, దద్దుర్లు వచ్చేస్తాయి, అవునా? అందుకని ఎర్రచీమలు మనకి హాని చేస్తాయి, నల్లచీమలు ఏం చెయ్యవు అని మన పెద్దవాళ్ళు సింబాలిక్గా మనకి చెప్పారు. దాన్ని పట్టుకుని చీమలు ఇంట్లోకి వస్తే అసలు అదృష్టం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే అసలు కష్టపడకుండా ఎవరికైనా ఒక్క పైసా వస్తుందో ఆలోచించండి. మనం ఏ ప్రయత్నము చేయకుండా డబ్బులు వస్తాయి అని ఆలోచించడం ఎంత ఫూలిష్నెస్సో ఒకసారి ఆలోచించండి.